రాత్రికాలపు ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడు మీరు తండ్రి, మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, యుగ యుగాలు కృపచూపు దేవుడవు, అద్భుత కరుడవు తండ్రి, ఆశ్చర్య కరుడవు దేవా. నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు పొగడబడుచుండు దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, పాపం నుండి రక్షించినారు, అపవాది దాసత్వం నుండి విడిపించినారు, బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మను కాపాడినారు దేవా. సాతాను ఉరి నుండి విడిపించినారు తండ్రి. శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, పగవారి నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి మమ్మను రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, మా నిమిత్తమై ఆ కలవరి శిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు కార్చిన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకొని నీతిమంతుల గుంపులో చేర్చినారు దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంగా మార్చుకున్నారు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తమిచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మాకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. ఈ దినమంతా మమ్మను కాపాడినారు తండ్రి. మమ్మను పోషించినారు, రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలు మమ్మను రోజు రోజుకు కన్నీటికి గురి చేస్తున్నాయని, నెమ్మది లేకుండా చేస్తున్నాయని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు కష్టపడుతున్నప్పటికీ, ప్రయాసపడుతున్నప్పటికీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేక, వ్యాపారంలో అభివృద్ధి లేక, చేతి పనులలో అపజయాల పాలవుతూ అయ్యా ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు దేవా. అయ్యా, రకరకాల కోచింగులు తీసుకొని ఎలాంటి ఫలితం లేక బాధపడుచున్న బిడ్డలుంటున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేక, అక్కరల కొరతలు తీరక, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఉండడానికి గృహాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, అప్పుల భారాన పడుతున్నారు తండ్రి. అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు దేవా. నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు తండ్రి. అయ్యా, బిడ్డలు ఎంతో భయపడుతుండగా, ధైర్యాన్ని కోల్పోయి కృంగిపోతుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. వారి స్థితిని అంతటిని మార్చండి. వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి నిధులను నింపండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆపదలలో, కష్టాలలో తమను ఎవరు ఆదుకోవడం లేదని, ఏ ఒక్కరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, కష్ట సమయంలో, శ్రమ దినమందు ఏ ఒక్కరూ ఆదరించడం లేదని కన్నీరు కారుస్తూ మానసికంగా కృంగిపోతున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి దేవా.
మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, కుటుంబాలలో సంతోషము లేక, జీవితాలలో ఆనందం, నెమ్మది లేక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సమాధానం లేక విరోధంగా జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. ఏ పరిస్థితిని బట్టి వారు బాధించబడుతున్నారో, ఏ కారణాన్ని బట్టి బాధకు గురవుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను తీర్చండి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు హెచ్చించండి దేవా. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారు చేసే పనిలో క్రమక్రమంగా ఆశీర్వాదమును, అభివృద్ధిని పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను తలగా ఉంచే దేవుడో తండ్రి, పై స్థితిలో ఉంచే దేవుడో తండ్రి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే దేవుడో ప్రవ్వా, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మీరే మమ్మునందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ ఐశ్వర్యమును మాకు అనుగ్రహించండి దేవా. మమ్మను కూడా ధనవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా. ఈ సమయాన వివాహాలు ఆలస్యమవుతున్నాయని, చూసిన సంబంధం ఏ ఒక్కటి కుదరడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి ప్రతి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, యవ్వన సహోదరి సహోదరుల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహ ప్రయత్నం విఫలమయ్యి, సంబంధం ఆగిపోయి, పెళ్లిలాగిపోయి, ఇలా రకరకాల బాధల మధ్య ఉన్న యవ్వన సహోదరి సహోదరులు మీరు కనికరించండి. మీరే వారికి సహాయం చెయ్యండి. శ్రేష్టమైన సహకారిని బిడ్డలకు దయచేయండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయని, వయస్సు మీద పడుతుందని బాధపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కుటుంబ పోషణ కష్టమవుతుందని, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారి చదువులు ఏ విధంగా చెయ్యాలో, వ్యాపారాలు ఎలా చెయ్యాలో, ఇలా రకరకాల ఆలోచనలు కలిగి చింతతో భారంతో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రియులు, వారికి వచ్చిన కష్టాలు, నష్టాలు, బాధల విషయమై ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల కష్టాలను, శ్రమలను మీరు తీర్చండి దేవా. ఈనాడు దేవా, వారికి వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు ఎంత పెద్దయైనా వాటిని ఎవరూ తీర్చలేకపోయినా, వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా బిడ్డలు మాత్రం కృంగిపోకుండా, బాధపడకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. మా ప్రతి బాధను పోగొట్టే మీ వైపు చూసే కృపను మాకు ఇవ్వండి. పట్టుదలతో ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, భార్య భర్తల మధ్య కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. అయ్యా, భర్త లేక పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త చనిపోయి విధవరాన్లుగా మారిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి దేవా. భద్రపరచండి తండ్రి. శత్రువుల నుండి కాపాడండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో లోకంలో, పాపంలో, చెడు స్నేహాలతో, చెడు అలవాట్లు కలిగి పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నారు దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలకు విరోధంగా, వ్యతిరేకంగా, దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును, అపవాదిని, ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి తండ్రి. నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి దేవా. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, దురాత్మలను యేసు అధికారం గల నామంలో గద్దించే శక్తిని మా అందరికీ అనుగ్రహించండి దేవా. అయ్యా, ఆత్మీయంగా మమ్మను బలపరచండి. అయ్యా, ఆత్మానుసారంగా జీవించుటకు, ఆత్మీయ బలం పొందుకొనుటకు మీరే మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో పరిచయం చేసే బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డలు
బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. ఈనాడు దేవా సంఘ నిర్మాణం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి, ఓపికను అనుగ్రహించండి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈనాడు సంఘాలకు విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను లయపరచండి దేవా. మా పనులకు మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలను మీరు తొలగించండి దేవా. అయ్యా నీ బిడ్డలందరి చుట్టూ మీ కంచే కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎందరైతే మీకు ప్రార్థించకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అలాంటి వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. మీకు ప్రార్థించాలన్న మనసును వారిలో కలిగించండి దేవా. మీరే వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా గృహాలు లేక బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దింట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అధికారుల్ని కూడా మీరు కనికరించండి. జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా. ప్రపంచంలో ఉన్న నీ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలందరికీ సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. క్రైస్తవులుగా జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చేయండి. ఈనాడు దేవా మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను మీరు దీవించండి, రక్షించండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా దూరదేశంలో ఉంటుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగ స్థలంలో బాధింపబడుచున్న బిడ్డలు మీరు రక్షించండి దేవా. సహోద్యోగుల వేధింపుల నుండి విడిపించండి దేవా. అధికారుల ద్వేషాల నుండి, పని ఒత్తిడి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు ప్రవ్వా బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని, బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు ప్రతిరోజు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకి, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. సహోదరి సహోదరులందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతనివ్వండి దేవా. వారి చుట్టూ మీ కంచెను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షణలోకి నడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. వారి పాపాన్నంతటినీ ఒప్పింపచేయండి. బిడ్డల హృదయంలో రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్తకు రక్షణ లేదని, భార్య రక్షించబడలేదని, పిల్లలు దారి తప్పిపోయారని, తల్లిదండ్రులు మారు మనసు లేదని, ఇలా సొంత ఇంటి వారి కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, చుట్టుప్రక్కల వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలను ఈ సమయాన మీరు ఆలకించండి దేవా. అయ్యా నీ బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా వారి సమస్యల విషయమై, కష్టాల విషయమై, వారు ఎదుర్కొనే ప్రతి శ్రమ, బాధ కొరకు ప్రియులు కన్నీటితో మొరపెడుతుండగా ఇక ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ ఏంటో, వారికొచ్చిన శ్రమ ఏమిటో, వారి చింత ఏమిటో సమస్తము మీకు తెలుసు దేవా. నీ బిడ్డలను చూచే దేవుడో తండ్రి. కాబట్టి మీరే వారికి సహాయం చెయ్యండి. వారి విశ్వాసానికి తగినట్లుగా గొప్ప సహాయాన్ని అందించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. రోగములతో, వ్యాధులతో, జబ్బులతో, గాయాలతో, నొప్పులతో బాధపడుచుండగా, మరణ
పడకపై ఉంటుండగా అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు బాగు చేయండి. హాస్పిటల్లో, ఐసీలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో బెడ్స్ మీద ఉంటున్న ప్రియులందరినీ మీరు ముట్టండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, స్వస్థపరచండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. నా వాక్కు నిన్ను బాగు చేస్తుందన్నారు దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. వారిని బాధించే రోగాన్ని, జబ్బును, అస్వస్థతను ఇప్పుడే గద్దించమని, పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునన్నారు దేవా. నీ బిడ్డల్ని బాధించే శత్రువులను, పగవారిని, బాధలను, శ్రమలను, అనారోగ్యాలను, కష్టాలను, సమస్యలను, విరోధులను, అపవాదిని, ప్రతి పరిస్థితిని కూడా మీరు దూరపరచండి దేవా. వాటన్నిటిని అగాధ సముద్రంలో పడవేయమని, నీ బిడ్డలకు గొప్ప సంతోషం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, జ్ఞానం లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు, తెలివి లేని వారు ఉంటున్నారు. దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎంతో మంది ప్రియులు స్వంతగా వ్యాపారాన్ని కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అక్కరలు, కొరతలు తీర్చండి, ఆర్థికంగా బలపరచండి. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, నీ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ దినమున ఎందరైతే నిందించబడ్డారో, ఎందరైతే అవమానాలను ఎదుర్కొన్నారో, ఎందరైతే అపజయాల గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా వెళ్ళారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు వారు ఎదుర్కొన్న శ్రమలను బట్టి కన్నీటితో బిడ్డలు ఎంతో రోధిస్తుండగా ఈ సమయాన వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల బాధలన్నింటినీ దూరపరచండి, నిందలను, అవమానాలను కొట్టివేయండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతటిలో మీ దృష్టికి మేము ఎక్కడైతే పాపం చేశామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా, మరి మీ అందు విశ్వాసం, భక్తి కలిగి మేము జీవించుటకు సహాయం చెయ్యండి. నిత్యము మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చీకటి బంధకాల మధ్య ఉన్న వారికి వెలుగునివ్వండి దేవా. పాప బంధకాలలో ఉన్న వారిని విడిపించండి దేవా. శాపాలను, కన్నీటిని, దుఃఖాన్ని సంపూర్ణంగా కొట్టివేయండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, గర్భం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మోయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డలకు చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములు బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా కృప చూపించండి. వారు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు, సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు మీకు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా, మీ సహాయాన్ని వేడుకుంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని, ప్రతి అక్కరను, కొరతను తీర్చమని, శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన
దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని, ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, పడకల చుట్టూ, ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి బిడ్డల్ని రక్షించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.